హలో 2 days నుంచి వర్షం పడుతుంది. నో చికెన్ నో మటన్, వెళ్ళి తెచ్చుకుందామంటే అవ్వట్లేదు. సరే, ఇంట్లోనే ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్తో సింపుల్గా బెండకాయ గుడ్లు పులుసు ఎలా పెట్టుకోవాలో నేను నేర్పించిన, అది మా మమ్మీ నేర్పించిన వంట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ లేనప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి అండ్ బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్నగా. కొంచెం కొత్తిమీర, టమాటో ప్యూరీ, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మీ పులుపుకు తగ్గట్టుగా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో 4 eggsని బాయిల్ చేసుకుంటాం. సాల్ట్ వేసుకోండి, మనకి గుడ్డు తొక్క అనేది నీట్గా వస్తుంది క్రాకర్స్ లేకుండా, అండ్ ఈజీగా బేగా అయిపోతుంది కూడా బాయిల్. ఈ విధంగా బాయిల్ అయిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. కొంచెం పసుపు వేయండి, మీకు గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఎగ్స్ అనేవి. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. పచ్చివాసన పోయినంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయండి. ఒక 2 minutes మూత పెట్టండి, బెండకాయ మగ్గినంత వరకు. ఒక 2 minutes సరిపోతుంది. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ కూడా అందులో బాగా ఫ్రై అయిపోవాలి. ఫైనల్గా టమాటో ప్యూరీ వేసుకుందాం. సో ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం టమాటోని అందులో ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం. మూత పెట్టుకుందాం ఒక 2 minutes ఉడికినంత వరకు. ఒక 2 minutes మూత పెట్టుకుందాం, ఒక ఉడికి వచ్చినంత వరకు. సో ఇలా వస్తే సరిపోతుంది. మూత తీసేసి మీరు కొంచెం కలుపుతూ ఉండాలి. దీని తర్వాత మనం పులుపు వేసుకుందాం. మీకు పులుపు ఎంత పడుతుందో చూసేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది మీడియంలో తింటారు. సో నేను 1/2 glass అయితే వేసాను పులుపు అనేది. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇందాకలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో దించేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మూత అలాగే పెట్టేయండి, సిమ్లో పెట్టండి. సో ఫైనల్గా ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఒక 3-4 మిర్చి వేసేయండి కట్ చేసి. మూత పెట్టుకొని ఫైనల్గా ఇలా వస్తుంది. రెడీ అయిపోయిందండి. ఓకే, చూసారా మీకు రెడీ అయింది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ చూసారా పైకి తేలిపోయింది, అంటే డన్ అని అర్థం, అయిపోయింది. ఇదండి మీ బెండకాయ గుడ్లు పులుసు. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ లేదని మనం చింతించకుండా ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది, కొంతమందికి రాదు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే నేను చేసి చూపించాను. సో టేస్టీగా ఈ వర్షంలో వేడివేడిగా తింటే అదిరిపోద్ది. బాయ్.